కరువు అనేది ప్రకృతి విపత్తు అని కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. వర్షాలు, కరువు, వడగండ్లు రైతులపై ప్రభావం చూపిస్తుందన్నారు. కరువు దేనివల్ల వచ్చిందనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. రైతుల కోసం ప్రభుత్వంలో ఉండి రైతులను పట్టించుకోకుండా ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఎండిన పట్టలు చూపిస్తున్నారని అన్నారు. హరీష్ రావు గాడి తప్పిండు అని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ లాంటి ప్రతిపక్ష నాయకుడు ఉండడం దురదృష్టకరమన్నారు. కొన్ని విధి విధానాలు నిర్ణయం చేశారు. కరువు గాని, వర్షాలు గాని, వడగళ్ళు గాని ఇవన్నీ కూడా ప్రకృతి వల్ల జరిగేటివి. ఇది ఎవరి మీద ప్రభావం చూపుతుంది? రైతాంగము, పంట మీద ప్రభావం చూపుతుంది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాని, అప్పటి మంత్రి హరీశ్వరరావు గారు గాని అందరూ ఒకటేమిటి, అందరూ మంత్రులు ఎవరైతున్నారో మీరు ఈ కరువును నిన్ననే ముఖ్యమంత్రి గారు చాలా వివరంగా చెప్పిండ్రు. ఎప్పుడు వచ్చింది కరువు, ఎవరి వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది, మేమెందుకు అధికారానికి ఎప్పుడు వచ్చినాము అనేది కూడా చాలా వివరంగా చెప్పిండ్రు. నేను వాటి జోలికి పోకుండా ఇక్కడ గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిగట్టుకొని పంట పొలాలకు వెళ్ళి ఆ వరి పంటను చేతిలో పట్టుకొని ఒక రాజకీయ విన్యాసం చేయడము ఆయన హోదాకు తగింది కాదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మీ బాధ్యత కూడా మీరు ప్రభుత్వానికి సూచన చేయాలి, సలహాలు ఇవ్వాలి. అవసరమైతే ఆదుకోవడానికి ఏ వ్యవస్థ దగ్గరికి పోవాలో, ఎవరిని అడగాలో, ఏ విధంగా ఆర్థిక సహాయం తెచ్చుకోవాలో దానికి ప్రయత్నం చేయాలి. ఇది కేవలం పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, రైతులను ఆదుకోకుండా, రైతులకు ధైర్యం చెప్పకుండా, వారిని ఓదార్చకుండా దీన్ని రాజకీయం చేయడము చాలా బాధాకరమే కాదు. బీఆర్ఎస్ పార్టీను, టీఆర్ఎస్ పార్టీను ఇంకా క్లారిటీ లేదని కేసీఆర్ ఏ పార్టీనో ప్రకటించాలన్నారు మంత్రి కొండ సురేఖ. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనని, ఎంపీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తన కూతురును జైలు నుంచి విడిపించడానికి తమ ఎంపీ సీట్లు అమ్ముకునే ప్రయత్నంలో ఉన్నారన్నారు. మెదక్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునేలా ప్రతి కార్యకర్త రేంపవళ్ల కష్టపడాలన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం చిట్కూల్లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజును బలపరుస్తూ కాంగ్రెస్ శ్రేణులతో రాష్ట్ర మంత్రి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొండ సురేఖ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. మెదక్ జిల్లాలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు బుద్ధి చెబుతూ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు. లిక్కర్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులు బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయన్నారు. ప్రజాధనాన్ని దోపిడీ చేసిన గత ప్రభుత్వాన్ని, వ్యక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదన్నారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. 6 గ్యారంటీల అమలుతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం కలిగిందన్నారు. మెదక్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్, బీజేపీలు కైవసం చేసుకునేందుకు డబ్బులు వలవేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాయన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా చేసిందేమీ లేదన్నారు. లిక్కర్ కేసులో వెళ్లడం జరిగింది. అదే క్రమంలో ఇంకొక కేసు, ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఇక్కడ నడుస్తున్న సమయంలో అందులో తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా పెద్ద ఎత్తున ఒక్కొక్కరి పేర్లు కూడా మరి ఈరోజు మీడియా వాళ్ళ ద్వారానే మేము వింటున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి మేము ముందుకు వస్తూ ఉన్నాడు. కాబట్టి మెదక్ జిల్లా, మెదక్ పార్లమెంటరీ సంబంధించినటువంటి ప్రజలకే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ మాయ మాటలు నమ్మకండి, ఈ మోసపూరితమైనటువంటి మాటలు నమ్మకండి. ఇప్పటికే 9.5 సంవత్సరాల కాలంలో మనం ఎంత నష్టపోవాలో అంత నష్టపోయినాం. ఈసారి మళ్ళీ వాళ్ళని గెలిపిస్తే వాళ్ళ ఎమ్మెల్యేలను బీజేపీకి అమ్మేస్తారు. కాబట్టి గత 9.5 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వ పరిపాలన కూడా చూసాం. తెలంగాణలో ₹1 అభివృద్ధి కూడా చేసినటువంటి పాపాన మోడీ పోలేదు. ఇదే రఘునందన్ రావు మరి బీజేపీ ఎమ్మెల్యేగా దుబ్బాక నుంచి గెలిచినప్పుడు ఎన్ని హామీలు ఇచ్చాడో అందరికీ కూడా తెలుసు. మరి అప్పుడు ఒక్కటైనా కూడా ఆ హామీ నెరవేర్చుకున్నాడా? దుబ్బాక ప్రజలు ఆలోచించాలి, మీ పక్కన ఉన్న నియోజకవర్గాల ప్రజలకు కూడా చెప్పాలి అని చెప్తా ఉన్నాను. మందకృష్ణ మాదిగ బీజేపీ మెప్పు పొందడానికి రేవంత్ రెడ్డి మీద కామెంట్స్ చేస్తున్నాడని కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం అన్నారు.
రెడ్డిల మీద ద్వేషం ఉన్న మందకృష్ణకు కిషన్ రెడ్డి మీద ఎందుకు అంత ప్రేమ ఉందన్నారు. దళిత జాతిని అణగతొక్కిన మతతత్వ పార్టీలకు మందకృష్ణ మద్దతు పలుకుతున్నాడన్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టుకోకుండా బీజేపీ మాదిగలను మోసం చేసిందని మందకృష్ణ మాదిగ ఆనాడు చెప్పిండు. ఈ రోజు బీజేపీతో మాదిగలకు న్యాయం జరుగుద్ది అంటుండు అని అన్నారు. మాదిగ జాతి మమ్మల్ని నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎస్సీల రిజర్వేషన్ జరగాలంటే అది కేవలం కాంగ్రెస్ కే సాధ్యమన్నారు. కొన్ని రాజకీయ ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలకు ఏర్పడి కొన్ని విధాలుగా అడ్డదారులు దొక్కింది. అందులో కూడా ఎటువంటి అనుమానం లేదు. మరి ముఖ్యంగా మా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు నియమితమైన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టిన ఉద్యమము దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరు మీద ఇంద్రవల్లిలో మొదలుపెట్టిన నగారా మొట్టమొదటిగా పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత దళిత గిరిజనులకు సంబంధించిన సమస్యలతోనే మొదలుపెట్టిన ప్రస్థానము ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దళిత గిరిజనుల పట్ల ఆయన చూపించే ప్రేమ ఏ విధంగా అంటే, నేడు ఏదైతే ఎన్నికలలో హామీ ఇచ్చినామో మాదిగలకు అన్యాయం జరుగుతుంది, సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలని భావించిన రేవంత్ రెడ్డి గారు మాదిగల కోసమని, మాదిగ ఉపకులాల కోసమని మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. దీని మీద ఎవరు హర్షం వ్యక్తం చేయరు. ప్రభుత్వం వచ్చి కేవలం 3 నెలలు అవుతుంది. ఏదో విధంగా ప్రభుత్వం పడగొట్టాలని చెప్పి గత పాలకులు, కేంద్రంలో ఉన్న పాలకులు నేడు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి స్థాయిగా ఏదో విధంగా రేవంత్ రెడ్డి గారి పరువు ప్రతిష్టలను దిగజార్చే విధంగా, ఏదో మాదిగలకు వ్యతిరేకం అనే విధంగా, దళితులకు వ్యతిరేకం అనే విధంగా. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల కులం దళితుల్లో 75% గల మాదిగ కులానికి పార్లమెంట్ సీట్లలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ కేటాయించకపోవడాన్ని ఎంఎస్ఎఫ్ నాయకులు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద రేవంత్ రెడ్డి, మల్లికార్జున ఖర్గేల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మాదిగ జాతికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తీవ్ర అన్యాయం చేసిందని ఎంఎస్ఎఫ్ నాయకులు అన్నారు. రేవంత్ రెడ్డి, మల్లికార్జున ఖర్గేలు మాదిగ జాతి ద్రోహులని, 3 ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంట్ స్థానాలున్న తెలంగాణలో ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వకుండా 25% జనాభా ఉన్న మూలాలకు 2 సీట్లు ఇచ్చి, ఊరుకొక్కరు లేని బైండ్ల కులానికి 1 సీటు ఇచ్చి 75% జనాభాగా గల మాదిగలకు మాత్రం సీటు ఇవ్వకుండా ద్రోహం చేసిందని కాంగ్రెస్ అని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఈ యొక్క మాదిగల ద్రోహి తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కినటువంటి మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారిని తీరును నిరసిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 100%లో 85% జనాభా ఉన్నటువంటి మాదిగ జాతికి 3 ఎంపీ స్థానాల్లో 1 ఎంపీ స్థానం కూడా ఇవ్వకుండా మాదిగ జాతికి ద్రోహం చేసినటువంటి ఈ యొక్క కుట్రదారుడు, వెన్నుపోటుదారుడు రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారి దిష్టిబొమ్మని ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా దహనం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తున్నావు, నీ జీవితమే, నీ రాజకీయ జీవితమే మాదిగల భిక్ష నువ్వే చెప్పినావు. నీకు జీవితాన్ని, నీ యొక్క రాజకీయ భిక్ష పెట్టిన మాదిగలని ఈరోజు నువ్వు కుట్రదారుడుగా, వెన్నుపోటుదారుడుగా ఇలా మారి మాదిగ జాతికి తీరని అన్యాయం చేస్తున్నావు. రేవంత్ రెడ్డి, నువ్వు ఏమాత్రం రెడ్డి పుట్టుక పుట్టినా నువ్వు ఇచ్చిన మాట కట్టుబడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నీకు సిగ్గు, శరం, లజ్జ ఉంటే తక్షణమే, ఇప్పటికి దాదాపు ఇంకా 40 రోజుల సమయం ఉంది, ఎవరిని కూడా నువ్వు బీఫామ్ ఇవ్వలేదు. ఖచ్చితంగా 3 స్థానాల్లో 2 స్థానాలు మాదిగలకు కేటాయించాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాదిగలకు ఎవడోడైతే, ఏ ముఖ్యమంత్రి అయితే, ఏ రాజకీయ పార్టీలు అయితే మోసం చేసినాయో వాళ్ళందరికీ కూడా రాజకీయంగా బొందపెట్టే చరిత్ర మాదిగ జాతికి మరి ఉపకుల. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలలతో కుమ్మక్కై మాదిగలను రాజకీయంగా అణిచేస్తున్నాడని ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున మాదిగ పేర్కొన్నారు. పార్లమెంట్ సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆయన మండిపడ్డారు. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో సీతాఫల్ మండి చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డప్పు మల్లికార్జున మాట్లాడుతూ మాదిగల సపోర్ట్తో రాజకీయంగా ఎదిగానని ప్రగల్భాలు పలికిన సీఎం మాదిగ జాతిని రాజకీయంగా అణిచివేయడం ఏంటని ప్రశ్నించారు. 17 పార్లమెంట్ స్థానాల్లో 5% లేని రెడ్లకు 6 సీట్లు, 12% పైగా ఉన్న మాదిగలకు 1 పార్లమెంట్ స్థానం కేటాయించకపోవడం బాధాకరమన్నారు. శ్రీ వజ్ర ఇన్ఫ్రా డెవలపర్స్ వారి మొదటి వార్షికోత్సవ సంబరాలను జూబ్లీహిల్స్ లో ఘనంగా నిర్వహించారు. సంస్థను స్థాపించిన కొద్ది కాలంలోనే ఎన్నో విజయాలను అందుకుని పదుల సంఖ్యలో వెంచర్లను కస్టమర్లకు అందించి 2000 మంది సిబ్బందితో చాలా ఘనంగా మొదటి సంవత్సర వేడుకలను జరుపుకుంది. శ్రీ వజ్ర ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ శ్రీ షేక్ గలాబ్ మాట్లాడుతూ సంస్థ ఇంతలా ఎదగడానికి కృషి చేసిన శ్రేయభిలాషులకు, మార్కెట్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని నీతికి, నిజాయితీకి, పారదర్శకతకు నిదర్శనంగా శ్రీ వజ్ర ఇన్ఫ్రా
డెవలపర్స్ ని నిర్మించడానికి కృషి చేస్తానని చెప్పారు. అలాగే శ్రీ వజ్ర ఇన్ఫ్రా డెవలపర్స్ ఈ రోజు నుంచి శ్రీ వజ్ర ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్పు చెందినందుకు సంతోషంగా ఉందన్నారు. ఎన్నో కంపెనీలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. మన అపార అనుభవంతో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడుగులు, ఎన్నో భరించి ఈ రోజు ఈ సంస్థని ఇక్కడికి తేవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ రోజు మనం గొప్ప చెప్పుకోవడం కాదు, మనం ఏం చేశాం ఫస్ట్. ఈ రోజు ఏదో మీటింగ్ పెట్టుకున్నాం, సంవత్సరం అయిపోయింది, హంగామా చూసుకుంటామని కాదు. మనం ఒక లక్ష్యంలోకి బయలుదేరాం, ఆ లక్ష్యం ఇంకా వాళ్ళు చేరువ కాలేదు. చేరువైన రోజు 1,00,000 మందితో పెడదాం అప్పుడు ఆ మీటింగ్. అప్పుడు నా లక్ష్యం 1,00,000 మందికి ఉపాధి కలిగించే వరకు ఈ సెలబ్రేషన్స్ ఇవన్నీ మనకు నార్మల్. సెలబ్రేషన్స్ అన్ని అవుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనతో పాటు ఉండే నా ఫ్యామిలీ మెంబర్స్ నాతో పాటు లైఫ్ టైం జర్నీ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం. నాకు కావాలి ఫ్యామిలీ, నాకు ల్యాండ్తో సంబంధం కాదు. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల పోలీసులు దాడులు నిర్వహించారు. 6.5 లక్షల విలువ చేసే మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 2 కేసులలో 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వెస్ట్ బెంగాల్ మాల్దాకు చెందిన 2, రాజస్థాన్కు చెందిన 2 డ్రగ్ సప్లయర్లను అరెస్ట్ చేశారు. 6.5 లక్షల విలువ చేసే 300 గ్రాముల ఓపీఎం డ్రగ్ ను 80 గ్రాముల హెరాయిన్ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తారానగర్ వద్ద 10 గంటలకు రూట్ వర్క్ చేస్తూ ఉంటే ఒక అనుమానాస్పదంగా మా దగ్గరికి ఒక యాక్టివా స్కూటీ వచ్చింది. ఆ స్కూటీపై ఆపి నిలుపుదల చేసి దాన్ని సెర్చ్ చేయగా దాంట్లో 300 గ్రాముల రా పాపీ ఓపియం పాపీ దొరికింది మాకు, రా మెటీరియల్. అది ఫర్దర్ అతన్ని అడిగితే అతని పేరు త్రిలోక్ అని, అతని ఏజ్ అరౌండ్ 32 సంవత్సరాలు ఉన్నది. నేను ఒకరి దగ్గర పనిచేస్తూ ఈ ఓపియం అమ్ముతా ఉన్నా. దీన్ని 500 రూపాయలకు 1 గ్రామ్ చొప్పున అమ్ముతా ఉన్నా. నాకు గిరిధర్ అనే వ్యక్తి ఇటు ఓపియం తీసుకొచ్చి ఇచ్చిండు. నేను అమ్మి అతనికి తీసుకెళ్తే అతడు అమ్మిన దాన్ని బట్టి నాకు డబ్బులు ఇస్తూ ఉంటాడని చెప్పిండు. సో దీని 300 గ్రాముల విలువ దాదాపు 1,50,000 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా సీజ్ చేసిన అతని వాహనం విలువ మరియు ఒక సెల్ ఫోన్ విలువ అన్ని కలుపుకొని 2.5 లక్షల విలువైనటువంటి మొత్తం సీజర్ జరిగింది. దాంట్లో ఈ ఓపియం విలువ మాత్రం 1,50,000 రూపాయలు. దీన్ని ఇతడు ఈ గిరిధర్ అనే వ్యక్తి దగ్గర పనిచేస్తూ ఇతడు అమ్ముతా ఉన్నాడు. పల్సర్ బైక్ పై వచ్చి చైన్ స్నాచింగ్ చేసి పరారయ్యారు దుండగులు. ఈ సంఘటనకు కుషాయిగూడ డివిజన్లోని నాగార్జున సాగర్ కాలనీలో చోటు చేసుకుంది. చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. పల్సర్ బైక్ పై వచ్చి ఒక మహిళ మెడలోంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లిన ఘటన కుషాయిగూడ పిఎస్ పరిధిలో జరిగింది. కుషాయిగూడ నాగార్జున కాలనీ, వాసవి శివనగర్, శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీని నివసించే రూపా అనే మహిళ కుట్టు మిషన్ సామాన్ల కోసం నడుచుకుంటూ వెళుతుండగా 2 తులాల పుస్తెల తాడు లాక్కుని పారిపోయారు బైకర్స్. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు కుషాయిగూడ పోలీసులు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సెంట్రల్ జోన్ చిక్కట్పల్లి ఏసీపీఎల్ రమేష్ ఆధ్వర్యంలో ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఓటర్లలో ధైర్యం నింపేందుకే దీనిని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. सीपी साहब और डीसीपी साहब के आदेश के अनुसार आज अपन के एरिया में मुशीराबाद चिकटपल्ली डिवीजन में मुशीराबाद एरिया पे फ्लैग मार्च कर रहे थे. आज पब्लिक फ्री वोट डालने के लिए और पब्लिक कॉन्फिडेंस आने के लिए ये फ्लैग मार्च हम लोग करें. पब्लिक हमारे तरफ से गुजारिश है, पब्लिक फ्री वोट डालना और किससे भी नहीं डरना वोट डालने के वास्ते. इसीलिए हम
లీకులు ఫేకులతో ప్రభుత్వం సాగిస్తుందని హరీష్ రావు అనడం సబబు కాదని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత 10 సంవత్సరాలుగా అన్ని టీవీ ఛానళ్లను, అన్ని సోషల్ మీడియాలను, యూట్యూబ్ ఛానళ్లను కొన్ని ప్రజలు మభ్యపెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పాలన చేసినందుకే ఎన్నికలలో బొంద పెట్టారన్నారు. 100 రోజుల పాలన మీద తప్పుడు ప్రచారాలు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని పిచ్చి ఆలోచనలతోటి పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. మేము వచ్చిన రోజే శ్వేతపత్రం రిలీజ్ చేసినాము. మేము రాకముందు తెలంగాణ పరిస్థితి ఏందో మాకు తెలవలే. మేము ఏదైతే గెలిచిన తర్వాత సెక్రటేరియట్ భవనంలో కూర్చున్నాక మాకు తెలిసింది మీ భాగోతాలు ఎన్ని కోట్ల అప్పులు చేసిర్రు, ఎన్ని లక్షల కోట్ల అప్పులు మీరు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి ప్రయత్నం చేసిర్రు. దీన్నన్నిటినీ అధిగమించి వీటన్నిటినీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మంత్రులు 24 గంటలు పనిచేస్తున్నట్టు తెలంగాణ ప్రజలు గమనించారు. మా మీద నమ్మకం ఉంది. మీరు ఈ తప్పుడు మాటలు మాట్లాడుకుంటా, తప్పుడు ముచ్చట్లు చెప్పుకుంటా తిరిగితే మిమ్మల్ని ప్రజలు ఏం నమ్మరు. ఈ రోజు మీ పార్టీ వదిలిపెట్టి పారిపోతుంది ఎందుకో తెలుసా? ఆత్మగౌరవం లేదని తెలుసుకున్న నాయకులు ఇన్ని రోజులు మీరు అధికారంలో ఉండి మీ చెప్పు చేతలల్లో మీ చెప్పుల కింద తొక్కి అణిచిపెట్టినటువంటి నాయకులు ఇవాళ మీ పార్టీలకు వెళ్లి పారిపోతున్నారు. మీకు ఈ రోజు ఏం మాట్లాడే అధికారం లేదు. ఇక బీజేపీ గురించి మీరు మాట్లాడరు. మీ 10 ఏళ్ల మీ అధికారంలో వాళ్లే మీకు రోజు దోస్తీ చేయడం వల్లనే ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. వాళ్ళు కనుక సరైన పెద్దన్న పాత్ర పోషించి మీరు దొంగతనాలు, దోపిడీలు చేస్తున్నప్పుడు ఆ రోజే ఎంక్వైరీలు చేసి ఈడీ, సిబిఐలు వేరే రాష్ట్రాల మీద వినియోగించినట్టు మీ మీద వినియోగించుంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ అవకతవకల ఏటీ కావు. తమ్ముడి కొడుకు వంశీకి ఎంపీ టికెట్ ఇచ్చినందుకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మంచి మెజారిటీతో గెలిపిస్తామన్నారు. శ్రీధర్ బాబు అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తున్నారన్నారు. తమ్ముడి కొడుకు వంశీ బేటేకి టికెట్ ఇచ్చిన అవకాశాన్ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. మా కుటుంబం తరఫు నుంచి మా నాన్నగారికి, సోనియమ్మ తల్లికి, ఇందిరమ్మ దగ్గర ఉన్న సంబంధాలతో, ఆ పరిచయాలతో మా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నేళ్ల చేసిన సేవకు మాకు ఇచ్చిన ఈ విశ్వాసాన్ని మరొకసారి పేరుపైన ధన్యవాదాలు చెప్తున్నా. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి మా ఆనరబుల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి ఇచ్చిన అవకాశాన్ని, నా ఎంబడున్న మా ఎమ్మెల్యే సోదరులందరినీ ప్రత్యేకంగా ప్రేమ్ సాగరరావు గారు, విజయరామారావు గారు, రాజ్ ఠాకూర్ గారు, అడ్డూరి లక్ష్మణ్ గారు, మా తమ్ముడు వివేక్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విస్తుగొలిపే నిజాలు బయటకు రావడం, పోలీసుల అధికారులు దిగజారుడు విధానాలకు అద్దం పడుతుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాదా వెంకటరెడ్డి అన్నారు. పోలీసు ఉన్నతాధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో జరగడం విచారకరమని అన్నారు. పోలీసు ఉన్నతాధికారులతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంత పెద్దవారున్నా వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఏ శాఖను కదిలించినా అవినీతి కంపు బయటపడుతుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగినటువంటి పరిశీలన ఏమాత్రం ఏ డిపార్ట్మెంట్ను విచారించినా అప్పుడు చేసినటువంటి చట్ట విరుద్ధమైన పనులన్నీ బయటపడతాయి. ప్రధానంగా పోలీస్ యంత్రాంగం ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది, అందులో ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి ప్రభాకర్ రావు డైరెక్షన్లోనే జరిగింది అనేటువంటిది వింటూ ఉంటే ఎంత దిగజారింది పోలీసు యంత్రాంగం అనేది. అందులో ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏంటంటే రిటైర్డ్ అయిన తర్వాత కూడా అందరికీ ఎక్స్టెన్షన్ ఇవ్వడం, అంటే పదవి కాలాన్ని పొడిగించడం. దీంతో విచ్చలవిడిగా డబ్బు మద్దతు తెలపడానికి వచ్చిన నేతలకు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. శ్రీధర్ బాబు ఆశీర్వాదాలతో పెద్దపల్లి ఎంపీ టికెట్ వచ్చిందన్నారు. పెద్దపల్లిలోని అన్ని వర్గాల ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. కాకా చేసిన సేవలను కొనసాగిస్తున్నారన్నారు. 2004లో మొదటిసారి శ్రీధర్ బాబుని కలిసినట్లుగా వెల్లడించారు. అప్పుడే ఆయనతో చెప్పాను, మీకు నాకు రోల్ మోడల్ గానీ ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తానన్నారని. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ బాధ్యతని సరిగ్గా నిర్వహించడానికి నాకు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న గౌరవ మంత్రివర్యులతో సహా ఇతర శాసనసభ్యులందరి బ్లెస్సింగ్స్ మరి ఆదేశాలతో నేను పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి అన్ని కులాలకు, అన్ని మతాలకు నా వంతు నేను కష్టపడి కృషి చేసి పెద్దలు కాక వెంకటస్వామి గారిని గుర్తు చేసుకొని వాళ్ళు ఎట్లయితే కార్మిక రంగానికి కానివ్వండి, పేద ప్రజలకు కానివ్వండి,
అందరికీ ఒక ప్రియతమ మిత్రుడు. బీజేపీ మతతత్వ పార్టీ అని తెలిసి కూడా మందకృష్ణ మాదిగ మద్దతుగా మాట్లాడుతున్నాడని మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బీజేపీలో దళితులు ముస్లింలు లేరన్నారు. స్వప్రయోజనాల కోసం మందకృష్ణ మాదిగ పార్టీలు మారుతున్నాడన్నారు. మందకృష్ణను కేసీఆర్ జైల్లో పెడితే ఆదుకుంది ఎవరనేది గ్రహించాలన్నారు. దళితులందరూ కాంగ్రెస్ వెంట ఉన్నారని తెలిపారు. 1994 నుంచి మాదిగల కోసం నిజాయితీగా ఏనాడు పోరాడలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎందుకు రిజర్వేషన్ పై పార్లమెంటులో బిల్లు పెట్టలేదని ప్రశ్నించారు. ఉద్యమం ప్రారంభించింది 94లో. బీజేపీలో ఉంటూ బీజేపీ ఎటువంటి పార్టీ అని తెలిసి ఈ మాదిగలు సంఘానికి సమాజానికి దూరంగా బ్రతకడానికి ఈ మతతత్వ పార్టీ లాంటి వాళ్ళే కారణమని, ప్రజాస్వామ్యం లేదని కూడా తెలిసి ఆయన బీజేపీని వెనకేసుకురావడం చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. మందకృష్ణ మాదిగ గారికి ఒకటి తెలియాలి, దాంట్లో ప్రజాస్వామ్యం లేదు, దాంట్లో దళితులు లేరు, బీజేపీ పార్టీలో ముస్లింలు లేరు. మరి ఏ విధంగా ఆయన బీజేపీని సపోర్ట్ చేస్తా ఉన్నారో ప్రజలందరూ గమనించాలని నేను కోరుతా ఉన్నాను. మరి ఈరోజు బంగారు లక్ష్మణ్ తీసుకుందాం, జాతీయ అధ్యక్షుడిగా ఒక మాదిగ బిడ్డను చేసి 20,000 రూపాయలకు పంపించి జైలుకు పంపించి సస్పెండ్ చేసినటువంటి విధానం మనం చూస్తున్నాం. ఒక జాతీయ అధ్యక్షుడిని బొమ్మలగూడి సమీపంలో డిప్యూటీ సీఎం సమావేశం జీహెచ్ఎంసీ డిప్యూటీ 4 లీడర్ స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ సతీమణి జమున పాల్గొన్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్న అభివృద్ధిని ఏ ప్రభుత్వం చేయలేదని జమున తెలిపారు. మహిళా రిజర్వేషన్ అమలు చేసిన ఏకైక వ్యక్తి ప్రధాని మోదీ అని కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి అన్నారు. ప్రతి పేద ఇంటికి 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధాని మోదీ ఇస్తున్నారన్నారు. మనం ఇంత సురక్షితంగా ఉన్నామంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యల వల్ల అన్నారు. మనం ఇంత సుఖ సంతోషంగా ఉంటూ పొద్దున లేస్తే ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వారు క్షేమంగా తిరిగి ఇంటికి వస్తారన్న వచ్చేంత వరకు బిక్కుబిక్కుమని మన ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండేవాళ్ళమన్నారు. కానీ ఇప్పుడు ఎలాంటి ఉగ్రవాదులు లేకుండా మన ఇంత సురక్షితంగా కాపాడుతున్నది ఎవరి అంటే మన దేశ ప్రధాని మోదీనే అన్నారు. పార్ట్ టైం జాబ్ అంటూ ఫోన్ వచ్చిన వాట్సాప్ మెసేజ్ కు స్పందించి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి 12,92,000 పోగొట్టుకున్న ఘటన అమీన్పూర్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమీన్పూర్ పరిధిలోని ప్రణవ్ కాలనీకి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ తన వాట్సాప్ ఫిబ్రవరికి మెసేజ్ వచ్చింది. దీంతో ఆ ఉద్యోగి తన వివరాలను నమోదు చేశాడు. సైట్ నిర్వాహకులు అతనికి ఒక వ్యాలిడ్ ఐటీ క్రియేట్ చేసి ఇచ్చారు. ఉద్యోగి ముందుగా 5,000 చెల్లించి ఇచ్చిన టాస్కులు చేయడం మొదలుపెట్టాడు. నగదును సైబర్ నేరగాళ్లు తనకి ఇచ్చిన వ్యాలెట్లో చూపిస్తూ వచ్చారు. దీంతో ఉద్యోగి చివరిగా తాను పెట్టిన నగదుతో పాటు కమిషన్ నగదును చూపిస్తూ వచ్చారు. దీంతో ఉద్యోగి చివరిగా తాను పెట్టిన నగదుతో పాటు కమిషన్ ఇవ్వాలని అడగ్గా వాళ్ళు స్పందించలేదు. దీంతో బాధితుడు మోసపోయినట్లు గుర్తించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసి అనంతరం అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా క్యాబ్ బుక్ చేసే క్రమంలో ఒక వ్యక్తి సైబర్ వలలో పడి 2,36,000 పోగొట్టుకున్నాడు. అలాగే మరో వ్యక్తి క్రెడిట్ కార్డు నుంచి 69,000 పోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీపీ అధికారులు. బిల్డింగ్ పర్మిషన్ కోసం జితేందర్ రెడ్డి అనే వ్యక్తి నుంచి 50,000 లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు ఏసీపీ అధికారులు. మాసప్ ట్యాంక్ లో టౌన్ ప్లానింగ్ ఆఫీసులో పట్టుకున్నారు ఏసీపీ అధికారులు. డిప్యూటీ డైరెక్టర్ జగన్మోహన్ ని అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీపీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. బిల్డింగ్ పర్మిషన్ కోసం జితేందర్ రెడ్డి అనే వ్యక్తి నుంచి 50,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీపీ అధికారులు. మన ఒక డిప్యూటీ డైరెక్టర్ గారు 50,000 లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వేమిరెడ్డి జితేందర్ రెడ్డి అని చెప్పి చెల్మెడ గ్రామానికి సంబంధించిన వ్యక్తి వారి తండ్రి జ్ఞాపకార్థము ఒక ఫంక్షన్ హాల్ కట్టుకోవడానికి పర్మిషన్ అప్లై చేస్తే దాని గురించి 50,000 రూపాయలు డిమాండ్ చేశాడు. ప్రారంభంలో 95,000 డిమాండ్ చేస్తే దాని గురించి రోజు 18వ తారీఖు నుండి డైలీ రావడం కలవడము బతలాడుకోవడం చేస్తుంటే బార్గెనింగ్ చేయగా లాస్ట్కి 50,000కు బేరం కుదిరితే ఇవాళ అతను 50,000 తీసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వాళ్ళు వచ్చి పట్టుకోవడం జరిగింది. ఈ రైడ్లో నాతో పాటు మా ఇన్స్పెక్టర్లు రఘునందన్, తర్వాత శివకుమార్, రాజేష్, ఇంకా జానకిరామ్ రెడ్డి సోదాలు జరుగుతున్నాయండి. సోదాలలో ఇంకా ఏమన్నా తెలిసేది ఉంటే మీకు తర్వాత చెప్తాను వివరాలు. ఇప్పుడు ప్రస్తుతానికైతే 2 బృందాలు సోదాలు చేస్తున్నాయి. ఇంకా అవసరమయ్యేది ఉంటే ఇంకా మళ్ళీ. లాంగ్ డ్రైవ్ లో కార్లు అద్దెకి తీసుకుని ఆదిలాబాద్ లో అమ్ముతున్న ముఠాను అరెస్టు చేసినట్లు మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ తెలిపారు. హైదరాబాద్ నుంచి తెచ్చిన కార్లతో వ్యక్తిగత లోన్స్ తీసుకుని జల్సాలు చేస్తున్నాడు హరీష్. ఒక కారుకు 35,000 కమిషన్ రూపంలో ఇవ్వడంతో అదే అదనుగా భావించి హరీష్ కు 6 కార్లు అప్పగించారు కోమళేశ్వర్, ప్రేమకుమార్, అభిషేక్ అనే నిందితులు. ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేశారు. ₹1 కోటి విలువ గల 6 కార్లు స్వాధీనం చేసుకున్నారు మాదాపూర్ పోలీసులు. హరీష్ కున్నారప్ అనే వ్యక్తికి మెయిన్ పర్సన్ అతనే
అంటే తను ఏం చేస్తాడంటే వీళ్ళందరితో కార్స్ హైర్ చేసుకొని వాళ్ళకి దాదాపుగా 30-35 వేల రూపాయలు డబ్బులు ఇచ్చేసి కార్ హైర్ చేసుకొని రమ్మంటాడు. తీసుకొచ్చినాక ఆదాబాద్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చేసి పంపించేసిన తర్వాత తను ఈ వెహికల్స్ను లోన్ పర్సనల్ పెట్టేసేసి ఈయన కూడా ఒక్కొక్క కారు మీద 4-5 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని డాక్యుమెంట్స్ తర్వాత ఇస్తారని చెప్పేసి ఆ వెహికల్స్ను వాళ్ళకి అమ్మని జరుగుతారు. తర్వాత వాళ్ళు డాక్యుమెంట్స్ అడిగినప్పుడు ఇస్తా అని చెప్తాడు. ఇట్లా తన ప్రాసెస్ అంతా చేసుకుంటూ ఇట్లా వెహికల్స్ను దాదాపుగా ఈ 2 నెలలలో. సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అధికారులు షాక్ ఇచ్చారు. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యేకి ఇచ్చిన ఇంటిని అధికారులు ఖాళీ చేశారు. కాగా ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్న భగత్ హాలియా మీదుగా నాగార్జున సాగర్ వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున భగత్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో భగత్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయని వాటిని తీసుకువెళ్తానని పోలీసులతో చెప్పుకొచ్చారు. అలాగే ఈ విషయంలో తాను కోర్టులో లీగల్ గా పోరాడుతున్నానని అన్నారు. దీంతో పాటుగా కాంగ్రెస్ అధికార బలంతో తనపై కేసులు పెట్టే ఆలోచన చేస్తుందని జానారెడ్డి కక్ష సాధింపులు చర్యలు చేస్తున్నారని భగత్ ఆరోపించారు. ఈ క్రమంలో భగత్ సాగర్ వెళ్తే అల్లర్లు జరిగే అవకాశం ఉందని ముందస్తు చర్యల్లో భాగంగా భగత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లం నవజీవన్ రెడ్డి డివిజన్లోని ఇన్ఫర్మేషన్ కాలనీలో జరుగుతున్న నూతన భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కాలనీలో మిగిలి ఉన్న విధుల్లో కూడా డ్రైనేజీ పైప్లైన్ నిర్మించాలని కోరగా కార్పొరేటర్ స్పందించి అధికారులతో మాట్లాడారు. కాలనీల్లో దశల వారీగా పూర్తి స్థాయిలో భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ వ్యవస్థ ఏర్పాటు అయ్యేలా చూస్తామని కాలనీ వాసులకు హామీలు ఇచ్చారు. అదేవిధంగా భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణంలో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని సంబంధిత సిబ్బందికి చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యూఎస్ ఎస్బీ సిబ్బంది బాలు నాయక్, కాలనీ సంక్షేమ సంఘ సభ్యులు శ్రీనివాస్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.